హాయ్ అండి. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ ఈజీ రెసిపీ వెజిటబుల్ రైస్ చూపిస్తున్నాను. దీనికి ముందు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిల్లీస్, హోల్ గరం మసాలా అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకున్న తర్వాత బీన్స్ ముక్కలు, ఇంకా గ్రీన్ పీస్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కొంచెము, ఇంకా పసుపు వేసుకోవాలి. పసుపు నేనైతే కలర్ కోసం వేసుకున్నాను. అలా వేసిన తర్వాత అవి 40% కుక్ అయ్యేంత వరకు మగ్గించుకొని ఆ తర్వాత గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూను, ఇంకా ధనియా పౌడరు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత రైస్ వేసుకొని రైస్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి రైస్ని. ఆ తర్వాత 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. మీరు కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3 విజిల్స్ అయితే సరిపోతుంది. నేనైతే నార్మల్గా కుక్ చేశాను. అంతే, ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ.